విశాఖ ప్రేమోన్మాది కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఇంకా నిందితుడు నీరజ్ పరారీలోనే ఉన్నాడు. ప్రేమోన్మాది దాడిలో యువతికి తీవ్రంగా గాయాలు పాలైంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తలకి 40 కుట్లు వేశారు వైద్యులు. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమంటున్నారు డాక్టర్స్. ప్రేమ అంటూ వెంటపడ్డాడు. ఇష్టం లేదన్నా వినిపించుకోలేదు. పగతో రగిలిపోయిన ఉన్మాది బరి తెగించాడు. యువతిపై దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన ప్రస్తుతం విశాఖపట్నంలో సంచలనంగా మారింది. ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. ప్రేమిస్తే సరి లేదంటే ఉరే అన్నట్టుగా చెలరేగిపోతున్నారు. మెదక్ సంఘటన మర్చిపోకముందే ఇవాళ విశాఖ జిల్లాలో అదే సీన్ చోటు చేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో యువతిపై దాడికి దిగాడో సైకో. యువతి ఇంటికి వెళ్లి మరీ రాడ్డుతో అటాక్ చేశాడు. విశాఖ జిల్లా పెద్దగంట్యాడ మండలం బీసీ రోడ్లో ఈ దారుణం చోటు చేసుకుంది. కొన్నాళ్లుగా నీరజ్ అనే వ్యక్తి యువతి వెంట పడుతున్నాడు. ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. సదరు యువతి ఇష్టం లేదని చెప్పినా పట్టించుకోలేదు. చివరకు విషయాన్ని ఇంట్లో చెప్పింది యువతి. యువతి కుటుంబ సభ్యులు ఓం శాంతి ఆశ్రమానికి తరచుగా వెళ్తుంటారు. అక్కడే యువతికి పరిచయమయ్యాడు నీరజ్. అప్పట్నుంచి ప్రేమించాలంటూ బలవంతం చేశాడు. అంగీకరించకపోవడంతో యువతిని బ్లాక్మెయిల్ చేశాడు. ఈ ఘటనపై సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేశారు యువతి తరపు బంధువులు. ఎంతకు అమ్మాయి లొంగకపోవడంతో చంపాలని డిసైడ్ అయ్యాడు నీరజ్. రాడ్డు తీసుకుని స్వయంగా ఇంటికి వెళ్లిన నీరజ్ యువతి తలపై మోదాడు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. నీరజ్ దాడిలో అమ్మాయికి తీవ్ర గాయాలయ్యాయి. తనైతే నేను లవ్ చేయను నువ్వు అని చెప్పిన తర్వాత కూడా ఆయన ఇబ్బంది పెడుతూ బూత్ బొమ్మలు అన్నీ అందరికీ రిలేటివ్స్ అందరికీ పంపించి ఇబ్బంది పెట్టి హెరాస్మెంట్ చేశారండి. స్టేషన్ కంప్లైంట్ 2 సార్లు ఇచ్చాము. డ్వాక్రా వాళ్ళు మాకు పిలిస్తే వెళ్తే డోర్ వేసుకోమని చెప్పాము. వేసుకున్న తర్వాత ఇంకా ఆ డోర్ కొట్టాడంట. కొట్టిన తర్వాత వాళ్ళు లోపలికి వచ్చేసి ఇంకా రాడ్డుతో మొత్తం తలంతా కొట్టేశాడు. ఇదంతా 30 కుట్లు ఎన్నో పడ్డాయి. ఇప్పుడు స్కానింగ్ తీశారు. అమ్మాయి 2 చేతులు ఫ్రాక్చర్ అయ్యాయని చెప్తున్నారు వైద్యులు. శరీరంపై గాయాలున్నాయని, మరో 24 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమంటున్నారు. అంటే తలకి ఎక్కువ గాయాలు తగ్గడం వల్ల బ్లడ్ లాస్ ఎక్కువ ఉందండి. ఆ అమ్మాయికి చాలా అంటే దగ్గరలో ఒక 30 నుంచి 40 కుట్లు వేయడం జరిగింది తల మీద. అవి లోతైన గాయాలు కనపడుతున్నాయి. స్కాన్ రిపోర్ట్లో అంటే బ్రెయిన్ అదిరిందని వచ్చింది కానీ బ్రెయిన్లో అంటే ఎక్కువ బ్లడ్ లీక్ అవ్వడం కానీ అలాంటివి ఏమీ కనపడలేదు. అంతేకాని చేతులు 2 కూడా ఇరిగి ఉన్నాయండి. బాగా ఫ్రాక్చర్స్ ఉన్నాయి 2 చేతులకి. పాప అయితే ప్రస్తుతం మాట్లాడుతుంది. మెరుగైన వైద్యం కూడా అక్కడ మాకు అంటే విశాఖపట్నంలో గాజువాక ఏరియాలో ఇదే ఎమర్జెన్సీ హాస్పిటల్ కాబట్టి మేము డాక్టర్లు అందరం కలిసి. నీరజ్ లాంటి సైకోలు ఊరికొకరు తయారయ్యారు. ఇలాంటి ఉన్మాదులపై ఉక్కుపాదం మోపితేనే ఈ తరహా ఘటనలకు ఫుల్ స్టాప్ పెట్టచ్చు. ఆ యువతి కండిషన్ ఎలా ఉంది? ఆ దుర్మార్గుడిని పోలీసులు పట్టుకున్నారా? లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో మా ప్రతినిధి కాజా లైవ్లో జాయిన్ అవుతున్నారు. కాజా, యువతికి 40 కుట్లు తల మీద వేశారంటే అమ్మాయి ఎంత తీవ్రంగా గాయపడిందో అర్థం చేసుకోవచ్చు. డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ఈ నీరజ్ ఎక్కడున్నాడు? పోలీసులు ఏమంటున్నారు? ఖచ్చితంగా ఇంకా 24 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచాలని వైద్యులు చెప్తున్నారు. బాధితురాలు ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో ఆమె చికిత్స పొందుతుంది. మరోవైపు నిందితుడు నీరజ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ప్రాంతం ఏదైతే ఉందో బాలచెరువు రోడ్లోనే ఈ కాలనీ నుంచి దాడి చేసిన తర్వాత వెనకట్లో ఉన్న ఏదైతే కనిపిస్తుందో ఈ ఇంట్లోనే బాధితురాలు తన కుటుంబంతో పాటు నివాసం ఉండేది. అయితే ఈరోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో కేవలం ఒంటరిగా బాధితురాలు ఉంటున్న సమయంలో అదనం చూసిన ఈ నిందితుడు పక్కనే ఉన్న మీ సేవా సెంటర్లోని పాడుబడిన బిల్డింగ్ ఏదైతే మనకు విజువల్స్లో కనిపిస్తుందో ఈ లోపల నక్కి ఉన్నాడు. నక్కి ఉన్న తర్వాత ఇంటి నుంచి పేరెంట్స్ బయటకు వెళ్ళిన తర్వాత ఈ గోడ ఏదైతే కనిపిస్తుందో గోడ దూకి దాటి ఆ తర్వాత ఇటువైపు వచ్చి ఈ ఇంట్లోకి చొరబడి మరి లోపల ఉన్న యువతిపై అటాక్ చేశాడు. గత కొన్నాళ్ళుగా ఆమెపై ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈరోజు ఒంటరిగా ఉన్న యువతిని చూసి ఆ టార్గెట్ చేసి చంపాలనే ప్లాన్ చేసి పక్కా ప్లాన్తో వచ్చి రాడ్తో అటాక్ చేశాడు. ఆ తర్వాత ఆమె అరుపులు కేకలు విన్న పక్కనే ఉన్న పక్కింట్లో ఉన్న హోంగార్డ్ శ్రీనివాసరెడ్డి వచ్చారు. ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. మరోవైపు ఇటువైపు సాయి కిరణ్ అనే ఒక యువకుడు ఉన్నారు. అతను కూడా కాపాడే ప్రయత్నం చేసిన అతనిపై కూడా అటాక్ జరిగింది చూడొచ్చు. ఇతనిపై కూడా ఒక హెడ్పై అటాక్ రాడ్తో దాడి చేసిన పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. ఆ తర్వాత ఈ రోడ్డు నుంచి అటువైపు గంగవరం వైపు ఆ నిందితుడు పారిపోయినట్టు పోలీసులు స్థానికులు చెబుతున్నారు. అయితే అతను కూడా ప్రత్యేక బృందాలుగా గాలిస్తున్నారు. పోలీసులు నిందితుడిని ట్రాక్ చేస్తున్నారు. అంతపాటు మనకు ప్రత్యక్ష సాక్షి కూడా ఉన్నారు. చెప్పండి, ఏమైంది వాస్తవానికి? ఏమంటారు? ఏం లేదండి, మార్నింగ్ మేము లేచేసరికి అరుపులు అవి వినపడుతున్నాయి అని చెప్పేసి బయటకు వచ్చి చూసాము. బయటకు వచ్చి చూసేసరికి అక్కడ ఇంకా గట్టిగా ఏడుపులు అవి వినపడుతునేసరికి తలుపు కొడతారని దగ్గరికి వెళ్ళాము. ఏమో ఇంట్లోకి అడవలేమో అనుకొని ఆగాము. మళ్ళీ తర్వాత ఎక్కువగా వినబడేసరికి తలుపు కొట్టడానికి ట్రై చేసాము. అప్పుడు అమ్మాయి గట్టిగా ఏడుస్తునేసరికి
ఆ శ్రేణి గారు నేను తలుపు కొట్టేసరికి చేతిలో ఏముంది ఆయనకి? చేతులు అప్పుడు మేము లాన్ నుంచి ఏం చూడలేదు. తలుపు కొట్టేసరికి బయటకు తీసి రాడ్తో మమ్మల్ని అటాక్ చేస్తాడు. అటాక్ చేశాడు. సో ఇది ఓవరాల్గా ఆ యువతిపై దాడి చేయడమే కాదు, కాపాడేందుకు ప్రయత్నించిన ఇద్దరిపై కూడా అటాక్ చేసి ఇక్కడ నుంచి పారిపడి జమ్మూ కాశ్మీర్కి చెందిన నీరజ్గా గుర్తించారు. గతంలో పరిచయం ఉన్నప్పటికీ ఈ రోజు పక్కా ప్లాన్ ప్రకారం వచ్చి దాడి చేసినట్టు గుర్తించారు. ప్రత్యేక బృందాలుగా గాలిస్తూ ఉన్నారు. ఈ ఘటనతో ఒకసారిగా స్థానికంగా తీవ్ర కలకలం నెలకొంది. ఓకే కాజా.